నా పేరు మస్తాన్, పీడిఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీవైఎల్, డివైఎఫ్, పీవైఎల్, ఏవైఎఫ్, ఎన్ఎస్యు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం నగరంలో నీటు ఎగ్జామ్స్పై అవకతవకలు జరిగినాయి. ఏదైతే పేపర్లు అమ్ముకున్నారో ఆ పేపర్లు అంతకులను కఠినంగా శిక్షించాలని చెప్పి, ఇలాంటి పునరావృతం కాకుండా కాపాడాలని చెప్పి, విద్యార్థుల ప్రాణాలు పోకుండా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయినా కూడా హైకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చినా కూడా ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఇంతవరకు స్పందించలేదు. విద్యాశాఖ అధికారి కేంద్రంలో ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఇంతవరకు స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం. అంటే విద్యార్థుల మీద ప్రేమ లేదు కానీ ఎలక్షన్ల మీద ప్రేమ ఉంది తప్ప, వాళ్ళకి ఏదైతే కార్పొరేట్ వ్యవస్థ ఏదైతే ఉందో డబ్బులు సంపాదించుకోవడం తప్ప, వాళ్ళకి విద్యార్థులు ఎట్లా చనిపోయినా కూడా ఏమీ పట్టించుకోకుండా ఈరోజు కేంద్రంలో కనపడతా ఉంది. తక్షణమే విద్యార్థులకు ఏదైతే నీటి పరీక్ష ఏదైతే రాశారో అవి అవకతవకలు జరిగినాయి, దాన్ని పునరావృతం కాకుండా చూడాలని చెప్పి వాటి మీద విచారణ జరిపించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులోనే నిన్న కూడా ఏదైతే మొన్న రాసిన నెట్ ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో దాంట్లో కూడా అవకతవకలు జరిగినాయి. ఎగ్జామ్స్లో ఈరోజు విద్యార్థులు టెలిఫోన్ గ్రామంలో 1200 పెట్టి క్వశ్చన్ పేపర్ కొన్న పరిస్థితి ఈరోజు భారతదేశంలో కనపడుతూ ఉంది. ఎన్ని ఎగ్జామ్స్ పేపర్ లీక్ చేస్తారని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఎంతమంది ప్రాణాలు తీస్తారు? ఒక్కొక్కరు కష్టపడి కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టి ఈరోజు ఎగ్జామ్స్ రాస్తే ఈరోజు మీరు డబ్బులు కమ్ముడిపోయి ఈరోజు విద్యార్థుల ప్రాణాలు తీసే ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ ఎగ్జామ్స్లో ఎవరైతే పాల్గొన్నారో, ఎవరైతే డబ్బులు తీసుకొని ఎవరైతే పేపర్ లీకేజ్ చేశారో తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి పీడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలాంటి పునరావృతం చేస్తే మాత్రం అన్ని విద్యార్థి సంఘాలను, అన్ని విభజన సంఘాలను కలుపుకొని, హాల్ పార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలకి కేంద్రం మీద ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పి, వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఇల్లులను కూడా ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం.